కర్నూలు ప్రమాదంలో హైదరాబాద్ పటాన్చెరులో బస్ ఎక్కిన తల్లి కుమారులు సజీవ దహనమయ్యారు. బెంగళూరుకు చెందిన ఫిలోమినన్ బేబీ ఆమె కుమారుడు కిషోర్ కుమార్ దీపావళి పండుగ కోసం హైదరాబాద్లోని బంధువుల ఇంటికొచ్చారు. నిన్న రాత్రి పటాన్చెరులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ఎక్కారు తల్లి కుమారుడు. కర్నూలు దగ్గర బస్సులో మంటలు చెలరేగడంతో సజీవ దహనమయ్యారు. ఇంకా బైపాలర్ ఏదో సంథింగ్ అక్కడ ఏదో అయ్యింది. ఆ బైక్ బస్ కిందకి వెళ్ళిపోయి పాస్ అవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. కొంచెం అటు ఇటు చేసి మేము కొంచెం ఇలాంటి ఉండడం, నిద్రపోకపోవడం వల్ల ఒక 12 మెంబర్స్ మేము బయట ఒక బర్న్ అయిపోయి కాలిపోయి ఉన్నాం. హైదరాబాద్ నుండి నేను బెంగళూరుకి వెళ్తున్నాను. ముసాపేటలో నేను బస్ ఎక్కాను. ముసాపేట నుండి నేను బెంగళూరుకి వెళ్తున్నాను. మేము బయటకు దూకేసినాం బస్ నుంచి. ఎమర్జెన్సీ డోర్ వేరే వాళ్ళు పగలు కొట్టారు. అంటే లైన్కి ఒక నలుగురం ఉందాం, నలుగురం కలిసి డోర్ పగలు కొట్టి మేము దూకేసాం. ఇంకో సైడ్ ఏమో ఎమర్జెన్సీ సైడ్ విండో ఉంటుంది, వాళ్ళు అది పగలు కొట్టి వాళ్ళు దూకేశారు. అట్లా అటు దిక్కు ఒక 12 మందికి అయితే బయటపడ్డాం మొత్తం. ఇదంతా ఎందుకు జరిగిందంటే మేము నిద్రపోకపోవడము, కొంచెం అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఒక 25 నుంచి 30 మంది. కర్నూలు బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. బస్సులోంచి వెలికి తీసిన మృతదేహాలు 19 అయితే బైకిస్ట్ శివశంకర్ కూడా మృతి చెందడంతో ఓవరాల్గా బస్సు ప్రమాదంలో 20 మంది మృతి చెందిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. బస్సు నుంచి 19 మృతదేహాలు వెలికి తీశారు. బైకిస్ట్ శివశంకర్తో కలిపి 20 మంది ఈ ప్రమాదంలో మృతి చెందిన పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి చెందిన పరిస్థితి. హైదరాబాద్ పటాన్చెరులో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ఎక్కారు. దీపావళి కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు తల్లి కొడుకు. నిన్న రాత్రి పటాన్చెరులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ఎక్కారు. వీరిద్దరూ కూడా కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. బస్సు నుంచి 19 మృతదేహాలు వెలికి తీశారు. బైకిస్ట్ శివశంకర్తో కలిపి 20 మంది ప్రమాదంలో మృతి చెందారు. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో మృతదేహాల అప్పగింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మంటల్లో డెడ్ బాడీలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా పోయాయి. ఇప్పటికే ఫోరెన్సిక్ టీమ్ స్పాట్కు చేరుకుంది. మరి కాసేపట్లో అక్కడే పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. ఆ తర్వాత మృతుల కుటుంబ సభ్యుల DNA శాంపిల్స్ సేకరిస్తారు. DNA పరీక్షల తర్వాత మృతదేహాలను అప్పగించనున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ వోల్వో బస్సులో మంటలు చెలరేగడంతో 19 మంది సజీవ దహనమైన పరిస్థితి. 2 డ్రైవర్లు సహా 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే పలువురు ప్రయాణికులకు కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం వారందరికీ కూడా చికిత్స కొనసాగుతోంది. కొంతమందిని హైదరాబాద్ హాస్పిటల్స్కి కూడా తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేష్ కుటుంబం 15 ఏళ్ల క్రితం బెంగళూరులో స్థిరపడింది. హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి బస్సులో బెంగళూరు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. మంటలో చిక్కుకుని రమేష్, అతని భార్య అనూష, 2 పిల్లలు శశాంక్, మన్విత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు. హైదరాబాద్ పోయిండ్రు, టూరుకు పోయిండ్రు. హైదరాబాద్ టూరుకు పోతే వచ్చేటప్పుడు రిటర్న్ లో బెంగళూరు వచ్చిండ్రు. టూర్ చూసుకొని వచ్చేటప్పుడు వాళ్ళు బెంగళూరు సార్ సేల్స్ మ్యాన్ కంపెనీలో చేస్తారు. టూర్కి వెళ్ళిండ్రు. వారం కింద టూర్కి వచ్చిండ్రు. పోయిన ఆదివారం ఊరికి వచ్చిండ్రు. అవునా మళ్ళా పండక్కి దీపావళికి బెంగళూరు వెళ్ళిండ్రు. దీపావళికి బెంగళూరు వెళ్ళినాక ఇంకా ఆమె టూర్ కని వెళ్ళిండ్రు. వచ్చేటప్పుడు రిటర్న్ లో సార్ మనవరాలు మనవడు 7 ఏళ్ళు అబ్బాయిలు మనవడు నా తమ్ముడు 30 సంవత్సరాలు ఉంటాయి. నా తమ్ముడు 25 నా కూతురు తమ్ముడు హైదరాబాద్ పోయిండ్రు, టూరుకు పోయిండ్రు. హైదరాబాద్ టూరుకు పోతే వచ్చేటప్పుడు రిటర్న్ లో బెంగళూరు వచ్చిండ్రు. టూర్ చూసుకొని వచ్చేటప్పుడు వాళ్ళు బెంగళూరు సార్ సేల్స్ మ్యాన్ కంపెనీలో చేస్తారు. టూర్కి వెళ్ళిండ్రు. వారం కింద టూర్కి వచ్చిండ్రు. పోయిన ఆదివారం ఊరికి వచ్చిండ్రు. అవునా మళ్ళా పండక్కి దీపావళికి బెంగళూరు వెళ్ళిండ్రు. దీపావళికి బెంగళూరు వెళ్ళినాక ఇంకా కని వెళ్ళిండ్రు. వచ్చేటప్పుడు రిటర్న్ లో సార్